తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. సార్ రాను రాను మీరు ఎప్పటి నుంచి యాక్చువల్గా సినిమాలు ఎక్కువ చేయటం మానేశారు అంటే తగ్గించారు? ఏ సంవత్సరం నుంచి తగ్గించారు? చాలా గడుసుగా చెప్పడం తగ్గిపోయాయి అని చెప్తే బాగుంటుంది. తగ్గిపోయాయా? నేను తగ్గించడం ఏమి కాదు. మా అబ్బాయి పోయిన తర్వాత ఇల్యూషన్ని క్రియేట్ చేసే పాత్రీకరణలోకి వెళ్ళే గొల్లపూడి మారుతీరావు చూడగానే ఒక కొడుకును పోగొట్టుకున్న తండ్రిగా ఆడియన్స్కి ఎప్పుడైతే గుర్తొచ్చిందో హీ లాస్ట్ దట్ ఇల్యూజివ్ ఇమేజ్. నీకు అర్థమవుతుంది ఈ పాయింట్ కదా? ఇప్పుడు తగ్గి అరే పాప గురువుగారు అబ్బాయి పోయింది, క్యారెక్టర్ లేదు ఇంకా. అదేంటి చక్రపాణి గారు అల్లు సీతారామరాజు సినిమా చూసేట కృష్ణ గారిని చూసి ఎన్ని సినిమాలు చేస్తున్నా అని అడిగేటాను. కృష్ణ గారే చెప్పారు 12 సినిమాలు, ఇవన్నీ ఫాలోఅప్ అవుతాయి నువ్వు ఇంకా అన్నట్ట. అదేంటి అనుకున్నట్టు ఈయన 12 సినిమాలు ఫ్లాప్ అవుతాయని ఇది అన్నట్ట. ఎవరు? చక్రపాణి గారు. ఈ సినిమా ఎంత బాగుందంటే ఈ సినిమా ఇమేజ్ని మర్చిపోయేదాకా నీ సినిమాలు ఇంకేమి చూడరయ్యా అన్నట్టు. ఓకే, అంటే ఇట్ ఈస్ ఓవర్ పవరింగ్లీ స్ట్రైకింగ్. సో వెన్ ది ట్రాజడీ ఆఫ్ ఎన్ ఆర్టిస్ట్ dominates even the image he creates on a screen, he has lost his existence on the screen. ఇప్పుడే నేను ఎక్స్ప్లెయిన్ చేయగలిగినా నీకు? కొంచెం అర్థమైంది కానీ పూర్తిగా అర్థం కాలేదు. అంటే కొన్నాళ్ళైన తర్వాత మళ్ళీ వేషాలు చేశాను. ఆ వేషాలు చెల్లే కొంతవరకు. అంటే అలా కాదండి, నేను అనేది ఆ గ్యాప్ మీరు తీసుకున్నారా లేకపోతే రాలేదు? నాకు పిక్చర్లు రాలేదు. ఐ డోంట్ లైక్ ఇట్. నాకు కూడా అంటే మీరు డిస్టర్బ్డ్గా ఉన్నారు కదా ఆ టైంలో, ట్రామాటిక్ డిస్టర్బెన్స్ ఉన్నది. ఇప్పుడు ఉంటుంది కానీ తర్వాత తగ్గే, మళ్ళీ తర్వాత ఏవో స్లోగా వచ్చి కొన్ని చేసాం. చేస్తున్నాను ఏమైనా. ఇప్పుడు గత 10 ఏళ్లుగా మీరు బాగా ఇష్టపడ్డ పాత్రలు ఏంటంటే మీరు నటించిన సినిమాలు? కృష్ణ చేసిన కంచెలో మంచి వేషం. మన కె రాఘవేంద్రరావు కొడుకు చేశాడు ప్రకాష్, సైజ్ జీరో మంచి వేషం. ఇలాగేమో సరదాయిన వేషాలు. పాయింట్ ఏంటంటే మనం అనుకోవడానికి ఇవాళ క్యారెక్టరైజేషన్ చేసే ఎల్డర్లీ క్యారెక్టర్స్ ఇవాళ కథల్లో ఉండడం లేదు. అంటే కుటుంబ కథా చిత్రాలు లేవు. అందువల్ల ఇప్పుడు చూడు, ఆయన శరతమానం భవతిలో అద్భుతంగా చేశాడు నేను ప్రకాష్ రాజ్ గారు. అలాంటి వేషం ఎప్పుడు చూసాం మేము? ఇంట్లో రామ విధుల కృష్ణ, సంసారం చదరంగం, 12 కాపురాన్ని 12 సూత్రాలు, మనిషికి చరిత్ర, అవన్నీ నిజంగా ఆ పాత్రికలు అలా చేసి ఉండకపోతే ఆ సినిమాలు వాళ్ళ జ్ఞాపకం ఎందుకు చేసుకుంటాం? లేవు వాళ్ళు వచ్చేసరికి. అయితే క్యారెక్టర్ మారుతోంది, కథ మారుతోంది, కాలం మారుతోంది, ది టైప్ ఆఫ్ ఫిల్మ్స్ మారుతున్నాయి, అన్నీ మారుతున్నాయి. మీ అమ్మగారిని ఇలా తయారై ఉండదు, మీ అమ్మమ్మ గారు అసలు మీ అమ్మలాగా కూడా తయారై ఉండదు. సో స్వభావం మారుతుంది, కాలం కూడా మారుతుంది, కాలానుగుణంగా అన్నీ మారుతాయి. మిగతా యూ షుడ్ యాక్సెప్ట్ ఇట్. అయితే ఇప్పుడు మీరు చేస్తున్న పాత్రల్లో మీకు బాగా మనసుకు దగ్గరగా ఉన్న అంటే మీకు బాగా ఇష్టపడ్డ పాత్ర మీరు కంచె అని చెప్తున్నారు, కంచె అండ్ సైజ్ జీరో. కానీ ఆ పాత్రలు కూడా మొత్తం సినిమాలో యు ఆర్ దేర్, అంతే, స్మాల్ రోల్. కరెక్ట్, యు ఆర్ 100%. అంతకంటే రోల్స్ ఏమి ఉండడంలే. చేయగలిగింది ఏం లేదు. ఇప్పుడు సినిమాలు మీకు ఎలా అనిపిస్తున్నాయి జనరల్గా? మారుతీరావు గారు చూసేది చాలా తక్కువ. నేను చూసేది చాలా తక్కువగా. నేను చూసేది జీరో. అవునా? నేను చాలా, నువ్వు నమ్మితే చెప్తాను, నేను యాక్ట్ చేసిన పిక్చర్స్లో సగం పైన నేను చూడలేదు నా సినిమాలు. ఆ రోజుల్లో బాగా బిజీగా ఉండేవాడిని నిజంగా. ఇప్పుడు కొత్త సినిమా ఇదేదో మీరు వస్తుందంటే ఏమొస్తుందయ్యా, మీరు దీనిలో డాక్టర్ సార్, మీ పక్కన ఎవరున్నారు, ఇంకెవరో ఉన్నారు సార్, నాకు గుర్తురాదు ఆ సినిమా ఎక్కడదో, ఏ సినిమాలో ఇప్పుడు చేసి ఉంటే ఆ ముమ్మరంలో మేజర్ ఫిల్మ్స్ కొన్ని జ్ఞాపకం ఉంటుంది. సుందరకాండ జ్ఞాపకం ఉంటుంది, ఇంకేదో పిక్చర్ సార్. పర్సనల్గా కూడా మీరు ఒకప్పుడు, నాట్ దట్ ఐఎమ్ అగైన్స్ట్ ఫిల్మ్ యాక్టింగ్, ఐ ఎంజాయ్ ఫిల్మ్ యాక్టింగ్, ఐ లైక్ ఇట్. జీవితంలో మనకి సక్సెస్ ఇచ్చే ఏదైనా సరే మన ఎందుకు ఆనందపరచదు? ఆనందపరుస్తుంది. ఈవెన్చువల్లీ అది కదా ముఖ్యం. సార్
అంటే గతంలో మీరు బాగా ఒపీనియేటెడ్గా ఉండేవారని నేను విన్నాను, ఇది నిజమేనా? అంటే ఒక పర్టిక్యులర్ విషయం మీద కానీ, లేకపోతే ఆడవాళ్ళ మీద, మగవాళ్ళ మీద, లేకపోతే కుటుంబం అంటే ఇలా ఉండాలి, ఆడవాళ్ళంటే ఇలా ఉండాలి, మగవాళ్ళంటే ఇలా ఉండాలి. యూ హ్యాడ్ వెరీ స్ట్రాంగ్ ఒపీనియన్స్ అబౌట్ హౌ పీపుల్ షుడ్ డ్రెస్, వాట్ దే షుడ్ వేర్, హౌ దే షుడ్ బిహేవ్. ఇట్ ఈస్ బికాస్ వెరీ సింపుల్. దీనికి కారణం ఉంది, అది రైటు. ఎందుకంటే నేను లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలోంచి వచ్చా. మై ఎక్స్పోజర్ ఎసెన్షియల్లీ బిలాంగ్ టు ది లోవర్ మిడిల్ క్లాస్. నీకు అర్థమైందా? నువ్వు నమ్ముతే ఎస్ఎస్ఎల్సి పాస్ అయ్యి ఇంటర్మీడియట్ బీఎస్సీ ఆనర్స్ చదువుకునేదాకా నా క్లాస్లో నాతో చదువుకుంటున్న ఆడపిల్లలతో నేను మాట్లాడలేదు. నువ్వు నమ్ముతావా? ఇవాళ వ్యాలంటైన్ డేలో వీళ్ళ మొహం మీద వాళ్ళ మొహం మీద వీళ్ళు రంగులు వేసుకొని వీళ్ళిద్దరూ కలిసి సినిమాలకు వెళ్ళి వీళ్ళిద్దరూ కలిసి కాఫీలు తాగి వీళ్ళిద్దరూ కలిసి ఇంకోటి చేసి ఐ నెవర్ ఎవర్ ఈవెన్ డ్రెమ్ట్ ఆఫ్ డూయింగ్ ఇట్. ఒక 35 ఏళ్ల తర్వాత నేను, మా ఆవిడ, నా పిల్లలు తిరుపతి భీమాస్లో కాఫీ తాగుతూ ఉంటే చీకటిలోంచి ఒక ఆవిడ ఇలా వచ్చినది నిలబడింది. మార్తిరారు, నేను ఎవరో పోల్చారా మీరు? మీ పేరు పద్మిని కుమార్ కదా అన్న. నా క్లాస్మేట్. అవునండి అండి. తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆవిడ తన కొడుకుని పరిచయం చేసింది, నేను నా కొడుకుని పరిచయం చేసాం. అది మీ ఇద్దరం కలవడం. సి ఇట్ వాజ్ కన్వెన్షనల్ హౌస్ హోల్డ్స్. ఇవి కన్వెన్షనల్ థింకింగ్, కన్వెన్షనల్ లెవెల్లో పెరిగిన వాళ్ళం. బట్ తర్వాత సినీ పరిశ్రమలోకి వచ్చాక మీకు ఆ కన్వెన్షనల్ థింకింగ్ అన్ని పోవాలి కదా సార్? అంటే ఎప్పుడో పోయి ఇప్పుడు అంటే అప్పటికి మీ పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయి మీ కోడళ్ళు వచ్చేసారు మీ ఇంట్లో. అంటే ఇంకా చెప్తాను, నన్ను విమర్శించేది చెప్తాను నీకు విషయం. రికార్డ్ అవుతుంది. అయినా నా ఆత్మకథలో కూడా రాశా. 26 ఏళ్ళైంది మా కోడలు మా ఇంటికి కాపురానికి వచ్చి. 25 ఏళ్ళైంది ఇంకో పిల్ల కాపురానికి వచ్చి. రెండే కండిషన్లు వాళ్ళిద్దరికీ. ఎప్పుడు చూడీదారు అది వేసుకోకూడదు నా కోడలని. అప్పుడు నా వయసు ఎంత ఉంటుందో నువ్వు విమాయించి. ఎప్పుడు చూడీదారు పైజామా అవి వేసుకోకూడదు నా కోడళ్ళు. నైట్ గౌన్ వేసుకోకూడదు. ఇద్దరు కోడళ్ళకి, ఒక కోడలు బీఎస్సీ ఫస్ట్ క్లాస్, ఒక కోడలు ఎంఎస్సీ ఫస్ట్ క్లాస్. 26 ఏళ్ళు కాపరాలు చేశారు. నా పెద్ద కొడుకు వయసు 55 ఏళ్ళు, నా మనవరాలు వయసు 27 ఏళ్ళు. ఒక్కరోజు వాళ్ళు చూడీదారు పైజామాతో నా కళ్ళ ముందు కనిపించలేదు. కోడళ్ళు ఒక్కరోజు నైట్ గౌన్తో కనిపించలేదు వాళ్ళు. నేను చాలా గొప్ప విషయం చేస్తున్నా, నేను గొప్పవాడిని నేను చెప్పటంలే. అప్పుడు నా థింకింగ్ అది. మా పిల్లలు, మా పెద్ద అబ్బాయి అన్నాడు, నా పిల్లలు ప్యాంట్లు వేస్తారు, బనీన్లు వేస్తారు, ఇంకేదో వేస్తారు, ఇంకేదో దిక్కుమాలం అన్నీ వేస్తారు. అవి ఏం వేస్తారో వాడి పేర్లు కూడా నాకు తెలియదు. మా అబ్బాయి అన్నాడు, ట్రై అండ్ స్టాప్ దెమ్ ఇఫ్ యూ కెన్, ట్రై అండ్ స్టాప్ దెమ్ ఇఫ్ యూ కెన్ డూ ఇట్ అన్నాడు. కాలం మారిపోతుంది. యూ జస్ట్ యాక్సెప్ట్ ఇట్. ఐ కాంట్ స్టాప్ మై గ్రాండ్ డాటర్ నాట్ టు డూ థింగ్స్ విచ్ ఐ థాట్ ఇట్స్ పాసిబుల్ ఫర్ అస్. అంటే కాలం మారిపోతుంది కాబట్టి ఆపలేకపోతున్నారా, లేకపోతే మీరు కూడా ఒపీనియన్స్ అది మార్చుకున్నారా? ఐ విల్ పుట్ ఇట్ దిస్ వే. నేను ఒక కన్వెన్షనల్ బ్యాక్ డ్రాప్లో పెరిగిన వాడిని. ఇంకా బాగా చెప్పాలని కన్వెన్షనల్ బ్రాహ్మిన్ బ్యాక్ డ్రాప్లో పెరిగిన వాడిని. కన్వెన్షనల్ లోవర్ మిడిల్ క్లాస్ బ్రాహ్మిన్ ఫ్యామిలీలో పెరిగిన వాడిని. మా నాన్నగారు నాకు కాఫీ తాగడానికి ఎప్పుడు, ఇండియా కాఫీ హౌస్లో కాఫీ తాగడానికి ఎప్పుడు 5 రూపాయలు ఇవ్వలేదు. 5 రూపాయలు చాలా గొప్ప డబ్బు. 30 రూపాయలు మా టర్మ్ ఫీజు 56, 59లో 30 రూపాయలు అంటే వాళ్ళ 3,500 రూపాయలు, 30,000 రూపాయలు అయి ఉంటుంది. నేను ఎప్పుడు ఇండియా కాఫీ హౌస్కి వెళ్ళి ఆ రోజుల్లో ₹1 పెట్టి కాఫీ తాగలేదు. యూ బిలీవ్ మీ? నాట్ దట్ ఐ డోంట్ లైక్ ఇట్. ఇట్ నెవర్ అకర్డ్ టు మీ దట్ ఐ షుడ్ టేక్ మై కాఫీ. నీకు అర్థమైందా? ఇన్ని లక్షలు సంపాదించిన తర్వాత ఇప్పుడు కూడా నేను హోటల్కి వెళ్ళినప్పుడు కాఫీ తాగాను. నాకు తెలీదు. ఇట్ డజంట్ అక్కర్ టు మీ. ఎలా అనిపిస్తుంది నాకు, బాగానే ఉన్నాను, చాలా కాఫీ ఉంటే ఇంట్లో తాగుతాను, లేకపోతే లేదు. అయితే అదేంటి డినైయింగ్? నో, ఇట్ నెవర్ హ్యాపెండ్. ఐఎమ్ యూస్ టు ఇట్, యాజ్ సింపుల్ యాజ్ దట్. అయితే నేను కన్వెన్షనల్గా ఒక ప్యాటర్న్లో సెట్ అయిపోయి లేను. మారుతున్న కాలం మారుతోంది. నేను చెప్పానుగా, మీ అమ్మమ్మ ఇలా లేదు, మీ అమ్మలాగా లేదు, నువ్వు నా కోడల్లాగా లేవు. ఐ డోంట్ మైండ్. ఐ కెన్ సీ ది చేంజ్. మై గ్రాండ్ చిల్డ్రన్
అంటే డూ యూ యాక్సెప్ట్ ఇట్ హ్యాపీలీ ఆర్ యూ డూ యాక్సెప్ట్ ఇట్ సాడ్లీ? ఐ యాక్సెప్ట్ ఇట్. ఈ రెండు తీసేయి మిగతావన్నీ నేను. అంతే. నేను నా జర్మనీలో ఉన్న నా మనవరాలు నాకు ఫోటో పంపించింది. నా మనవరాలు ఫోటో చూస్తే నాకు ఎంత ఆనందంగా ఉంటుంది. నాకు ఇమీడియట్గా అనిపించింది బొట్టు పెట్టుకోదేం పిల్ల అనిపించిందా? ఇమీడియట్గా ఏంటమ్మా బొట్టు పెట్టుకోలేదు. నా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతుండే నేను బయట కూర్చునేవాడిని, ఇలా వెళ్ళిపోతుండేవారు. వాళ్ళు పెట్టుకు అనిపించేది కాదు. హౌ కెన్ ఐ స్టాప్ మై గ్రాండ్ చిల్డ్రన్? ఇప్పుడు నాకు అడిగారా మీరు వాళ్ళు? 100 సార్లు. ఏమంటారు వాళ్ళు? ఏమి మాట్లాడరు. మాట్లాడరా? తాత. ఓకే. I said they are my weakness. It's a sweet acceptance. Yeah. You understand? I have nothing against them. That how can I not like my granddaughter? And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.